బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గర హై డ్రామా నెలకొంది చూస్తున్నాం. మన విజువల్స్ లో కూడా డీజీపీని కలిసి సెక్యూరిటీ కోరిన మంచు మనోజ్, మౌనిక ఇద్దరు కూడా ఇంటికి చేరగానే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తొలుత ఆయన్ను లోపలికి రానివ్వలేదు. దీంతో గేట్లన్నీ కూడా తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు మంచు మనోజ్. ఇంట్లో తన కూతురుందంటూ సెక్యూరిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆ తర్వాత గేట్లు తీయడంతో లోపలికి వెళ్లారు. సో ఆయన లోపలికి తోసుకుంటూ వెళ్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. స్క్రీన్ మీద చూస్తున్నాము. మంచు మనోజ్ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. సో లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన బయటకు వస్తున్న విజువల్స్ లో మాత్రం ఆయన చిరిగిపోయిన షర్ట్ తో బయటకు వస్తూ పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఆడియో కూడా వినిపిస్తుంది. వాళ్ళు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటే కొట్టుకున్నారని తెలుస్తోంది. సో ఎవరు దాడి చేశారు మంచు మనోజ్ మీద? మోహన్ బాబే ఆయన స్వయంగా వచ్చి కొట్టారా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న అనుచరులు ఎవరైనా దాడి చేశారా? ఆయన లోపలికి వెళ్లారు, చిరిగిన షర్ట్ తో ఆయన బయటకు వస్తున్న విజువల్స్, అలాగే ఆయన చేయి చూపిస్తూ పోలీస్ ఆఫీసర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మనోజ్ చాలా కోపంగా ఆగ్రహంతో బయటకు వస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మంచు ఫ్యామిలీ ఇంటి దగ్గర మనకి మంచు టౌన్ దగ్గర కనిపిస్తోంది. సో ప్రెసెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎంత ఫోర్స్ఫుల్ గా నా కూతురు లోపల ఉంది, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంటూ గేట్లు తోసుకుని ఆయన బలవంతంగా సెక్యూరిటీని అందరినీ తోసుకుని ముందుకు వెళ్లారు. సో ఎంత ఫోర్స్ గా లోపలికి వెళ్లారు, షర్ట్ చింపుకుని అది ఎలా జరిగిందో, వాగ్వాదంలో జరిగిందా లేకపోతే ఎవరన్నా తోపులాట జరిగిందో లోపల మనకి తెలియదు కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఆయన అయితే చాలా ఆగ్రహంగా అంతే కోపంతో బయటకి ఫోర్స్ఫుల్ గా నడుచుకుంటూ వస్తూ పక్కనున్న పోలీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారిని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వివక్షలు చూపుతూ ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రెసెంట్ అక్కడ చిరిగిన షర్ట్ తో మంచు మనోజ్ బయటకు వస్తున్న విజువల్స్ చూస్తున్నాము. చాలా ఉద్రిక్త పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి మనం. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. మంచు మనోజ్ చిరిగిన షర్ట్ తో బయటకు వస్తున్న విజువల్స్. సో ప్రెసెంట్ చూస్తూ ఉంటే పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉన్నట్టే కనిపిస్తోంది. పోలీసులు అలాగే మంచు విష్ణు అనుచరులు ఉన్నారు, మంచు మోహన్ బాబు అనుచరులు ఉన్నారు, మంచు మనోజ్ అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎవరి వైపు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. బట్ ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మంచు మనోజ్ ఎలా అయితే గేట్లు తీయండి అంటూ మంచు మనోజ్కి సపోర్ట్ చేస్తూ ఆయన అనుచరులు కూడా ఉన్నారు. సో గేట్ తీశారు. గేట్ తీసిన తర్వాత ఆయన చాలా ఆగ్రహంతో లోపలికి దూసుకుంటూ వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. స్క్రీన్ మీద రైట్ సైడ్ చూస్తున్నాం అండి, అలాగే స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. ఎంత ఆగ్రహంతో వెళ్ళారో అంత ఆగ్రహంతోనే మళ్ళీ వెంటనే బయటకు వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది లోపల అనేది మనకి ఇంకా క్లియర్ అప్డేట్ లేదు. మంచు మనోజ్ పై మళ్ళీ దాడి చేశారా? ఈ దాడికి సంబంధించి మంచు మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు కూడా ఇందాకే వెళ్ళి డీజీపీని కలిసి మాకు అపాయం ఉంది, వీళ్ళ దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి డీజీపీని కలవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడికి వెళ్తే కనుక మాకు ప్రాణాపాయం ఉందని చెప్పి ఆయన మాట్లాడడానికి వెళ్ళి సెక్యూరిటీ అడిగిన పరిస్థితి మనం చూసాం. సో ఇంతలోనే జల్పల్లి చేరుకోగానే ఇలా జరగడం. సో విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాము. చిరిగిన షర్ట్ తో మంచు మనోజ్ పక్కనున్న పోలీస్ అధికారిని కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు రావడం. సో ఏం జరిగిందనేది ఇంకా మనకి
క్లియర్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. సో సాగర్ ఉన్నారు మనకు అక్కడ అప్డేట్స్ అందించారు. సాగర్, ఏం జరుగుతోంది? ప్రజెంట్ చూస్తున్నాము ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనోజ్ లోపలికి వెళ్ళిన విజువల్స్ మనం చూసాము, ఎంత ఫోర్స్ఫుల్ గా వెళ్లారు. బయటకు వస్తున్న విజువల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పక్కనున్న పోలీస్ అధికారిని తిడుతూ, అలాగే షర్ట్ కూడా చిరిగిపోయింది. అసలు ఏం జరుగుతుంది లోపల? ఎస్ మనీషా, ఇటు మంచు మనోజ్ మౌనికాలు ఇక్కడికి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చిన సందర్భంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇటు సెక్యూరిటీ ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో ఈ ఉద్రిక్తత తలెత్తిందని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ కారు దిగి తన కూతురు లోపల ఉండి ఎవడ్రా గేట్లు ఓపెన్ చేయట్లేదు అంటూ అటు సెక్యూరిటీ పైన ఆగ్రహం వ్యక్తిన మంచు మనోజ్ ధ్వంసం చేసుకుని వెళ్ళిన సందర్భంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అటు బయటికి చేస్తున్న సందర్భంలో మీడియాని కూడా లోపలికి ఈ నేపథ్యంలో మోహన్ బాబు బయటికి వచ్చాడు. మోహన్ బాబు వెంటనే బయటికి మీడియా పైన దాడి చేశారు. అసలు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బయటికి రావడం, మీడియా దాడి చేయడం, అరుస్తుండటంతో పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీడియా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు మంచు మనోజ్ కూడా అదే సందర్భంలో అక్కడే ఉన్నాడు. పోలీసులు కూడా ఇరు వర్గాలను నిలవరించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ వివాదం అనేది, మంచు కుటుంబంలో వివాదం అనేది ఒక్కో మలుపు తిరుగుతుంది. ఇటు శివధర్ రెడ్డి ఇప్పటికే మంచు మనోజ్ మౌనికాలు భార్యాభర్తలు కలిసి ఇద్దరు వెళ్లి ఇటు డీజీపీని కలిశారు. ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్ రెడ్డిని కూడా కలిసి, శివధర్ రెడ్డిని కూడా కలిసి తమకు రక్షణ కల్పించాలని చెప్పి అటు ఫిర్యాదు చేసిన అనంతరం వాళ్ళు ఇటు నేరుగా జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. జల్పల్లిలోని నివాసానికి చేరుకున్న అనంతరం వాటిని లోపలికి అనుమతించలేదు. ఇటు మంచు విష్ణుకు సంబంధించిన, మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది ఇటు గేట్ల దగ్గరికి వచ్చి వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహంతో కారు దిగినటువంటి మంచు మనోజ్ గేట్లను ధ్వంసం చేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన సందర్భంలో అటు మోహన్ బాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇటు మంచు మనోజ్ పైన దాడి చేయడం, వాహనాన్ని అడ్డుకోవడం అనేది కొంత ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గొడవ అనేది ఇంకా పెద్దదైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా బయటికి వచ్చి మీడియా పైన దాడి చేయడం, మోహన్ బాబు సిబ్బంది కూడా మీడియాని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. ఇటు మంచు మనోజ్ కూడా లోపలికి వెళ్ళిన అనంతరం కూడా ఇటు బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నాడు. అంటే బౌన్సర్లను నిలదీశాడు. తన ఇంట్లోకి తనను రానికపోవడం ఏంటి, నా కూతురు లోపలే ఉందంటూ వారిపైన చిందులు వేసిన పరిస్థితి. ఇటు ఈ నేపథ్యం, ఈ పెనుగులాటలో ఇటు మంచు మనోజ్ పైన కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది దాడి చేశారు. మొత్తంగా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు పోలీసులు కూడా లోపలే ఉన్నారు, స్థానిక పోలీసులు కూడా లోపలే ఉన్నారు. మోహన్ బాబు మోహన్ బాబు ఇటు విష్ణు, మంచు మనోజ్లు ముగ్గురు లోపలే ఉన్న పరిస్థితి. ఇటు మౌనిక, ఇటు మంచు మనోజ్ కూడా తమ లీగల్ టీమ్ తో సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాము ఎలా వ్యవహరించాలన్న అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇటు జల్పల్లిలో ఉన్న నివాసంలో ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటు ఇరు వర్గాలు, ఇటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసిన దానిపైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఉదయం మోహన్ బాబుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం తమకు రక్షణ లేదు అని చెప్పి ఇటు మంచు మనోజ్ మౌనికాలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇటు ఇంటెలిజెన్స్ డీజీని ఫిర్యాదు చేయడం, ఇటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిసి తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఇటు డీజీపీ ఆఫీస్ వద్ద కానీ జల్పల్లిలోని నివాసానికి చేరుకున్న అనంతరం కూడా మంచు మనోజ్ కానీ మౌనిక కానీ మీడియాతోని మాట్లాడలేదు. ఈ వివాదాన్ని వాళ్ళు ఎలా నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారన్న అంశాలను కూడా వెల్లడించలేదు. మొత్తంగా మనకున్న సమాచారం వరకు ఈ ఆస్తి వివాదాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అందరూ భావించినట్లుగా మంచు విష్ణు ఈ రోజు వచ్చిన అనంతరం మా కుటుంబ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవని మేమే సరి చేసుకుంటామని చెప్పినప్పటికీ ఇటు విష్ణు వచ్చిన అనంతరం కూడా వివాదం పెరిగిందని చెప్పుకోవచ్చు. విష్ణు వచ్చిన అనంతరం కూడా ఇటు మోహన్ బాబుతో 2 గంటల పాటు చర్చలు జరిపారు. 2 రోజులుగా ఇటు మంచు మనోజ్ వ్యవహార శైలి పైన, ఈ దాడి పైన పూర్తిగా భేటీ అయ్యారు. ఇటు విష్ణు మోహన్ బాబు విష్ణుకు పూర్తిగా వివరించారు. ఈ 2 రోజులు ఏం జరిగిన సందర్భంలో ఇటు మంచు మనోజ్ కూడా ఆసుపత్రికి వెళ్లి ఆ రిపోర్ట్ ని తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వివాదాన్ని తెలుసుకున్నటువంటి విష్ణు ఆగ్రహంతో ఇటు మంచు మనోజ్ సంబంధించినటువంటి సిబ్బంది పైన
దాడి చేయించాడు. తన బౌన్సర్లతో తన సిబ్బందితో వారిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. పొద్దున కూడా ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్యనే తమకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి మంచు మనోజ్ మౌనికాలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం తమ పిల్లలు ఇక్కడే ఉండడంతో ఇక్కడికే వచ్చారు. తమ నివాసం కూడా లోపలే ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్తామని చెప్పిన సందర్భంలో కూడా ఇటు ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పేస్తూ మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పోలీసులు మరికొంతమంది చేరుకుంటున్నారు. ఎందుకంటే ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇటు మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సిబ్బందిని ఇప్పటికే మరోసారి బయటికి పంపించారు. ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. లోపల గొడవ జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఇక్కడ మోహన్ బాబు నివాసం లోపల ఏం జరుగుతుందనే టెన్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే 2 రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నట్టు ఇటు ఇరు వర్గాల మధ్య దాడులు జరగడం, ఇటు గాయాలు జరగడం, తమకు రక్షణ కల్పించాలంటే ఇటు మోహన్ బాబు ఫిర్యాదు చేయడం, ఈ మొత్తం వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. ఇటు మంచు విష్ణు వచ్చిన అనంతరం కూడా వివాదం కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ప్రత్యేక భద్రతా చర్యల నేపథ్యంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో ఇటు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే లోపల ఇంకా గొడవ జరుగుతుందన్న సందర్భంలోనే విషయాన్ని సమాచారం తెలుస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక పోలీసులు భద్రతా బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసులు లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే లోపల కూడా ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పి తెలుస్తోంది. మంచు మనోజ్ ఇప్పటికే తన లీగల్ టీమ్ తో మాట్లాడడం, ఇటు మోహన్ బాబు కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, మంచు మనోజ్ ని బయటకి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా మంచు మనోజ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇటు ఆస్తి వివాదాల్లోనే కాదు, ఇటు కుటుంబానికి నన్ను దూరంగా ఉంచడం, ఇటు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఇటు మంచు మనోజ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలు పెరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు కూడా ఈ వివాదానికి సంబంధించినటువంటి ఏం క్లారిటీ ఇవ్వకపోవడంతో మీడియా పైనే చిందులు వేస్తూ దాడులు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. ఇప్పటికే ఇటు మంచు మనోజ్ పైన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం, కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. మరోసారి ఇప్పుడు మంచు మనోజ్ కూడా మీడియా అవకాశం కనిపిస్తుంది. ఇటు మంచు మనోజ్ మౌనికాలు లోపలికి వెళ్లారు. తన పిల్లల దగ్గరికి వెళ్తామన్న సందర్భంలోనే అటు గేట్లు తీయకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే జల్పల్లిలోని నివాసం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఆగ్రహంతో లోపల మరిన్ని గొడవలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని బౌన్సర్లను గేటు నుంచి బయటకు పంపించారు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వివాదం నేపథ్యంలో మరింత వివాదం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ గొడవలు, బౌన్సర్లు, ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే చేరుకున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఇంకా లోపల గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. లోపల మంచు మనోజ్ పైన ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, గేట్లు ధ్వంసం చేసుకుని లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే తన కూతురు లోపలే ఉంది. నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలని చెప్పి మంచు మనోజ్ కారు దిగి వచ్చి సెక్యూరిటీ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గేట్లను ధ్వంసం చేసుకుని లోపలికి వెళ్లారు. మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చి ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు సెక్యూరిటీ సిబ్బంది పైన. తన కుటుంబంతో తాను లోపలికి వెళ్తున్న సందర్భంలో మీరు ఎవరు అడ్డుకోవడానికి అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు మోహన్ బాబు కూడా ఆ సందర్భంలో ఇటు మీడియా పైన దాడి చేయడం అనేది కొంత వివాదానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు డైరెక్ట్ గా వచ్చి మీడియా పైన ఇటు మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా నేరుగా ఆయన దాడి చేశారు. ఆయన సిబ్బంది కూడా దాడి చేసిన పరిస్థితి. ప్రస్తుతం లోపల మంచు మనోజ్ కు సంబంధించినటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. సో ఆయన కుటుంబంతో కలిసి లోపల ఉన్నారు. మరి
ఇలాంటి గొడవ జరుగుతుందని చెప్పి సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకునైతే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి లోపల ఇంకా మరిన్ని గొడవలు జరిగితే పోలీసులు మాత్రం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నాయి. లోపల ఉద్రిక్తత వాతావరణం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ మంచు మనోజ్ లోపలికి వచ్చినప్పుడు మౌనిక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్న సందర్భంలో పెద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఉదయం నుంచి ఈ డ్రామా కొనసాగుతూనే ఉంది. ఇటు మంచు మనోజ్ తనకు రక్షణ లేదు, స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, నాపై దాడి జరిగినా కూడా పోలీసు ఏకపక్షంగా ఇటు మోహన్ బాబు వైపు మంచు విష్ణు వైపే ఉన్నారు అని చెప్పి డీజీపీ ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించారు. ఇప్పటికే నా పైన దాడి జరిగింది, మరోసారి దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఇంటెలిజెన్స్ డీజీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. మరోసారి డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే డీజీపీని కలిసిన ఫిర్యాదులో కీలక అంశాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ స్థానిక పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా పైన దాడి చేశారు, మా ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు నా కుటుంబ సభ్యులపై దాడి చేశారు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లను దొంగిలించారని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. కానీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏం రాస్తారనేది కొంచెం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ తన అన్న, తన సోదరుడు, తన తండ్రి తన పైన దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మౌనిక కూడా దీనిపైన ఇటు మోహన్ బాబు వ్యవహార శైలి పైన, ఇటు పోలీసుల వ్యవహారాల శైలి పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు ఈ నేపథ్యంలో ఇంకా వివాదం అయితే కొనసాగుతుంది. హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మోనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అనేది ఇంకా కొనసాగుతుంది. Get